School business course Good evening, sir. My colleagues, coaches, and relatives, my old students and friends. Ichesna Sundar Nayak family. Thank you, sir. Good evening, sir, all of you. My dear lovely children. Good evening. Okay, thank you. నేను 88 నవంబర్లో అంటే అంతకుముందు కూడా 1 year చేసిన మా టీచర్ జాబ్ భువనగిరిలో. 88లో నేను నవోదయ స్కూల్లో మన శ్రీనివాస్ సార్ వేదాంబరి సార్ వాళ్ళతో చేసిన. తర్వాత 88లో చేయకపోతే నేను హై స్కూల్లో ఉన్నప్పుడు బాగా అనుకుంటుంది ఆ టీచర్ కొంచెం నేను చిన్నగా ఉన్నప్పుడు కొడుతుంది. అది కుర్చీలో కూర్చొని అరే ఎటురారా అన్నారా కొడుతుంది. నేను ఉంటే అప్పుడు నేను కూడా అట్లా కుర్చీలో కూర్చొని పిల్లల్ని కొట్టాలి, అమ్మమ్మలో కొడుతుంటారు కదా, నేను కూడా కూర్చొని కొట్టాలి అని అనుకున్నాను. ఇంకా కాకపోతే 88లో టీచర్ని అయినా నా ఆశ నెరవేరింది. కాకపోతే కొంచెం ప్రైవేట్ స్కూల్ కాబట్టి కొంచెం కష్టం అవుతుండే. ఆ టీచర్ జాబ్ చేసినప్పుడు అక్కడ స్కూల్లో చేసినప్పుడు ఏమంటుంది అబ్బా నేను వేరే జాబ్ పోతే బాగుంటుంది, ఇక్కడ కష్టం బాగా ఉంటుంది, టీచర్ అనుకుంటే ఏదో కష్టం బాగుంది అనుకోండి. 88 నుండి 2006 వరకు అక్కడ ప్రైవేట్ స్కూల్లో చేసిన. 6 to 7 వరకు ఒకటి గవర్నమెంట్ స్కూల్ చేసిన. అక్కడ కూడా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఇలాంటి చిన్న పిల్లలు వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళకు ముగ్గులు చూసి ముగ్గులు చూసుకుంటూ ఆ ప్రేమ వేరే ఉంటుంది. అది అట్లా అది హ్యాపీ ఉన్నాక 2007 ఫిబ్రవరిలో ఈ స్పోర్ట్స్ స్కూల్కి వచ్చింది. స్పోర్ట్స్ స్కూల్కి వచ్చినాక మేము వచ్చినాక ఒక 2-3 days పిల్లలు వచ్చింది. పిల్లలు వచ్చినప్పుడు ఏంటిది అంటే ఇంట్లో నుంచి అకామిడేషన్ మార్నింగ్ అశోక్ సార్ చెప్పిగా ఎట్లా ఉన్నది అంటే చిన్న ఇల్లు పెంకుటిల్లు అంత ఓల్డ్ ఫర్నిచర్ అట్లా ఉంది. పిల్లలు వచ్చింది అనగానే పిల్లల దగ్గర వెళ్తే వాళ్ళు ఎంత ఏడుస్తున్నారంటే కంటికి 4 గారాలు ఏడుస్తాను. అమ్మ అమ్మ డాడీ మన అంకుల్ వాళ్ళు వచ్చింది సుందర్ నాయుడు వాళ్ళ బాబు దాంట్లో ఉన్నాడు. ఏడుస్తుంటే నాకు ఇక మనసు అంతా ఎంత అంటే ఇంకా అప్పుడే అనుకున్నా నేను వాళ్ళు ఇంత చిన్న పిల్లలు ఇంత ఏడుస్తున్నారు అని వాళ్ళతో ఏమన్నా అంటే ఒక మాట, మీరు ఏడవద్దురా, మీరు ఏడవద్దురా, అమ్మాయినా నాన్నైనా మేమే ఇక్కడ, మీరు ఏడవద్దు బిడ్డ, ఒక గోల్ మీరు తీసుకొని వచ్చి ఆ గోల్ రీచ్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలి, అక్కడే చదువుకోవాలి, బాగా చదువుకోవాలి అని చెప్పింది. అయితే అందులో కొందరు ఉంటారు, కొందరు రాయడం ఉంటారు, అలాగే హోంవర్క్ రాయడం. వాళ్ళు 2-3 ఏంటి అని అంటే హోంవర్క్ రాసుకోరా అంటే మేడం ఏమన్నది, అమ్మాయినా నాన్నైనా మేమేమని అన్నది. అమ్మాయి వేరే నేను కొట్టాను అమ్మాయి నేను రాయ హోంవర్క్ అని. అట్లా కొందరు పిల్లలు అట్లా ఉన్నా కూడా ఉద్యోగించి దగ్గర తీసుకొని అంటే నేను ఏ రోజైతే పిల్లల దగ్గరికి మీ అమ్మాయినా నాన్నైనా మేమేమో ఆ రోజే వీళ్ళందరూ నా పిల్లలు ఇప్పటి వరకు ఈ రోజు వరకు కాదు, నేను చనిపోయే వరకు ఈ స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు నా పిల్లలే. నా మనసు మాత్రమే నాడు నా ఆత్మ అయ్యే వరకు కూడా ఈ స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు వెంటే ఉంటుంది. ప్రతి గోడకు కానీ ప్రతి బోర్డు దగ్గర కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా నా ఆత్మ మీ వెంటనే తిరుగుతుంటుంది. ఎందుకంటే నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది. నేను హైదరాబాద్లో ఉన్నాక ప్రతిరోజు నేను ఈ పిల్లలని తలుచుకున్నాను. నాకు ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ మాట్లాడేది. కాకపోతే నేను రోజు తలుచుకునేది ఈ పిల్లలు, నా పిల్లలు ఎంచుకున్నాను. కాకపోతే నేను నా పిల్లల వల్లనే నేను బతికినా. ఇదే నేను కోరుకున్నది ఏంటంటే దేవుడు నా పిల్లలే నన్ను బతికించింది అన్నాక ఇది అయిపోయింది. నేను వచ్చిన స్కూల్కి వచ్చిన సమ్మర్లో పేరెంట్స్ వచ్చింది తీసుకుపోవడం. ప్రతి పేరెంట్ వచ్చి నా దగ్గరికి, మేడం మీరు రాయండిరా, మీరు మా పిల్లలు రోజు హాలిడేస్ వచ్చినప్పుడు ప్రార్థన చేసి నవంబర్లో పడ్డా, జనవరిలో మీరు ఇంటికి వెళ్ళిండ్రు. జనవరిలో నాకు పేరెంట్స్ వచ్చి ఏం చెప్పిందంటే పిల్లలు ప్రార్థన చేసి మా మేడం మంచిగా ఉండాలని నేర్చుకుంటూ ప్రార్థన చేసి అంటే ఆ రోజు నేను ఏమనుకున్నా అంటే నేను కొన్ని కోట్లు సంపాదించుకున్నాను. డబ్బు కాదు, మనస్సులు, పిల్లల మనస్సులను కోర్టుగా సంపాదించుకున్నానని నేను అనుకున్నాను. అంటే పిల్లలలో దగ్గరికి తీసినప్పుడు దగ్గరికి మనము ప్రాణంగా
చూసినప్పుడు వాళ్ళలో ఉండే మెరుపుదనము, వాళ్ళలో ఉండే ప్రేమ ఆ కళ్ళలో కనిపిస్తుంది. ఆ ప్రేమి, ఆ ఆశ, ఆ ప్రేమనే ఆ కళ్ళల్లో కనిపించే ఆ మంచితనము, ఆ పసిపిల్లల్లో ఉండే ఆ మంచితనము ఏంటిది అంటే నా మనసుకు మొత్తం అతుక్కుపోయింది. అదే నాకు ఉండేది ఏంటి అంటే ఎప్పుడు నా పిల్లలని నేను అనేది. మా పాప హై స్కూల్ చదివేటప్పుడు 8th స్కూల్ వచ్చింది నేను మాట్లాడినప్పుడు మా పిల్లలు అంటే అయితే నేను నానాలి బిడ్డలు వాళ్ళే మీ పిల్లలు అంటున్నారు. అట్లా ఎప్పుడు కూడా నాకు ఎక్కడి వేయమన్నా నా పిల్లలనే వస్తుంది. నా స్పోర్ట్స్ స్కూల్ పిల్లలను లేకుంటే మా స్కూల్ పిల్లలను రాదు. ఒకసారి నేను ఎక్కడికి వెళ్ళినా అంటే ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను. ఒక పీటీ సార్ అందరూ అడుగుతున్నాక ఎవరెవరు ఏం కోరుకుంటున్నారు ఏంటి అంటే నేను చెప్పిన మా పిల్లలందరూ ఫస్ట్ క్లాస్ రావాలి, మంచిగా చదువుకోవాలంటే అప్పుడు మీ పిల్లలే రావాలా, వేరే పిల్లలు రావద్దా, వేరే స్కూల్ పిల్లలు రావాలంటే అందరు రావాలని మా పిల్లలు మాత్రం మంచి చదువు చదవాలని కోరుకుంటున్నాను. అందరి పిల్లలు చదవాలి కానీ స్పోర్ట్స్ పిల్లలు ఎవరు అది అనుకున్నా. ఇప్పటి వరకు ఉన్నా కానీ రేపటి నుండి నేను ఎట్లా ఉంటా ఏంటి ఇలా మర్చిపోయి నేను అసలు ఎక్కడో 2-3 రోజులు ఉంటా లీవ్ పెట్టినాను. ఇంకా తర్వాత నేను ఎట్లు ఉండగలుగుతానో అది ఇంకా నా మనసుకు ఎంత గాయమైందో నాకు అర్థం కావట్లేదు. సరే, నాకు మనసు బాధ అనిపించినప్పుడల్లా మీ దగ్గరికి వస్తాను. ఇంకా ఒకటి చెప్పేది ఏంటంటే నాకు ప్రతి ఒక్క సోదరుడు అంటే ఒక తమ్ముడు ఈ స్కూల్లో ఏంటి అంటే ఇది స్కూల్ కాదు, ఒక ఇల్లు లాంటి గుడిలో పిల్లలు తమ్ముళ్ళు. ఈ తమ్ముళ్ళ ప్రేమ ఎంత ఉంది అని అంటే ఎప్పుడు కూడా మర్చిపోలేనంత ప్రేమ. ఒక అక్కకు ఎంత ప్రేమ అంటే ఒక ఇంట్లో ఉంటే అంత ప్రేమ ఉండదు కావచ్చు, గొడవలు అయితే. కానీ ఈ స్కూల్లో మాత్రం ఈ అక్కకు ఆ తమ్ముళ్ళకు ఏనాడు కూడా చిన్న గొడవ కాలేదు. ప్రతి టీచర్ రిటైర్ టీచర్స్ కావచ్చు, సార్స్ ఇప్పుడున్న సార్సే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సోదరి ఆదరణ ఏనాడు కూడా చిన్న పింఛపట్టలేదు. ఇవన్నీ మొత్తం అన్ని విధాల నేనంటే ఇదే చెప్పినా తప్పలేదు, థ్యాంక్స్ అని చెప్పినా కూడా తప్పని ఇంకా ధన్యవాదాలు అని తెలుగులో చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇన్ని రోజులు ఒక అక్కగా భావిస్తున్నాను సార్. ప్రతి దాంట్లో చిన్నది పర్సనల్గా కానీ ఇంకేదైనా కానీ స్టడీలో కానీ ఇంకేదైనా హెల్త్ పర్పస్లో కానీ ప్రతి దాంట్లో కూడా నన్ను ఒక అక్కలాగా భావించి నన్ను చాలా కూడా గౌరవించారు. ఇంకా అప్రిసియేషన్ వేస్ట్ సార్. నేను అమెరికాలో ఉండగా వచ్చాను. నేను ఫస్ట్ భయపడ్డా, మళ్ళీ డివైస్ సాధించి నేను వెళ్తా రావచ్చు ప్రాబ్లం అయింది 3 years బ్యాక్. నేను మళ్ళీ వెళ్ళిపోతా రావచ్చు బాగా ఏడ్చినప్పుడు అశోక్ సార్ అన్నప్పుడు మీకు ఎందుకు నేను రిటైర్మెంట్ చేసుకుంటాను నేను భయపడుతుంది అంటే నాకు ఏంటంటే ఉంటే పెద్ద వేస్తున్నారు ఇప్పటికీ ఇలాంటి ప్రేమ ఇచ్చిన పిల్లలు నేను వదిలిపోతానని భయపడింది నాకు. అక్కడ ఉండగా అంటే నాకు నడి చెప్పి లేదురా సార్ మంచి మేడం, మంచి సార్ మేడం, మీ సార్ మంచిగా అని చెప్పారు. అది వచ్చినప్పుడు సార్ కూడా ఇంకా అంటే ఇంకా చెప్పలేను సార్, ఇక మాట్లాడలో నేను చెప్పలేను. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఈ అన్న తమ్ముళ్లకు, డివైఎస్ సార్కు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.